చలో రాజ్ భవన్ కు టీపీసీసీ పిలుపునిచ్చింది. మణిపూర్, అదాని అంశాలపై కేంద్రం మౌనం వహించడంపై నిరసన చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, థ్యాంక్ యూ సుమిత్ర. అదాని విషయంలో, మణిపూర్ విషయంలో మోడీ మౌనంపై దాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా చలో రాజ్ భవన్ కాసేపట్లో మొదలుగానుంది. ప్రస్తుతం నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మంత్రులు ఇక్కడికి వచ్చారు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి రాజ్భవన్కు వెళ్తారు. ముఖ్యంగా అదానికి సంబంధించినటువంటి విషయంలో జేపీసీ వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసినటువంటి డిమాండ్ను కనీసం కన్సిడర్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక అదాని విదేశాల్లో కూడా భారతదేశ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మోడీ కనీసం స్పందించట్లేదు, పట్టించుకోవట్లేదు అనేది విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాంతోపాటు ఇటు బంగ్లాదేశ్ హిందువుల కోసం మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు మణిపూర్ మంటల్లో మండిపోతూ ఉంటే కనీసం స్పందించట్లేదు అని అలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గరకు వచ్చింది. సీఎం కాసేపట్లోనే ఇక్కడికి రానున్నారు. సీఎం ఇక్కడికి వచ్చిన తర్వాత ర్యాలీ మొదలై రాజ్భవన్ దగ్గరికి వెళ్తుంది. రాజ్భవన్ దగ్గర ప్రొటెస్ట్ చేసి అక్కడ దీనికి సంబంధించినటువంటి డిమాండ్ను ప్రజలకు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్పులు కూడా కొంతమంది ఇప్పటికే ఇక్కడికి స్టాచ్యూ దగ్గరికి వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు అదాని విషయంలో మీరు ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఏంటి మీ డిమాండ్? అంటే అదాని గారికి ఒక చట్టము, తర్వాత ఇతర రాజకీయ నాయకులకు ఈ దేశంలో ఉండబడే 140 కోట్ల మందికి రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టాలు కానీ హక్కులు కానీ సమానంగా ఉంటాయి. కానీ నరేంద్ర మోడీ గారు ఇవాళ అదాని మీద అమెరికాలో కేసులు బుక్ అయినాయి. దేశ సంపద మొత్తం కూడా దోచుకొని ఇతర దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులను ఇన్ఫ్లుయెన్స్ చేసి భారతదేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి పోర్టులు కానీ, విద్యుత్కు సంబంధించిన ప్రాజెక్టులు కానీ, గోడౌన్స్ కానీ అన్ని కూడా చౌకగా కొట్టేసే కార్యక్రమం తీసుకుంటే ఒత్తాసు పలుకుతా ఉన్నాడు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. ఒక పేదవాడు ఒక 100 రూపాయలు బ్యాంకులో ఎగగొడితే అతను ఇల్లును వేలవేసేటువంటి పరిస్థితి ఉన్నది, అతని భూమిని జప్తు చేసే పరిస్థితి ఉంది. కానీ అదాని వాళ్ళ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఒక ప్రొడక్షన్ కానీ, ఒక ఉత్పత్తి కానీ, ఒక వ్యవసాయం కానీ, ఏ సంస్థ కూడా ఒక ఉత్పత్తి చేస్తేనే ఆదాయం పెరుగుతుంది. కానీ ఇవాళ మోడీ గారు కూడా ఏ ఉత్పత్తి చేసిండు, ఏ యొక్క సంస్థను చేసిండు. కాబట్టి మోడీ యొక్క చుట్టం అదాని. కాబట్టి ఈ దేశ ప్రజలుగా మేము రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తా ఉన్నాం. అదాని విషయంలో రాహుల్ గాంధీది ఒక స్టాండు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిది ఒక స్టాండు అని ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శలు. దీన్ని ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు? అరే అన్నదమ్ములు ఎన్నో మాట్లాడుతున్నారా బీఆర్ఎస్ బీజేపీ? అట్లా ఎట్లయితే చెప్పు. ఇప్పుడు మేము ఒక్కటే మాట్లాడినాం. మీరు ఇక్కడ మేము చేసిన అదాని సంతకాల మీద మీరు ఏ కమిటీ వేస్తారో మీరు వేయండి, మేము రెడీగా ఉన్నాం. మేము వ్యాపారాన్ని వ్యాపారం లెక్క చూస్తున్నాము. కానీ మీరు జేపీసీ అంటే ఎందుకు భయపడుతున్నారో మీరు చెప్పున్నారు. ఇప్పుడు ఇవాళ మేము జేపీసీ ఏమని అడిగినాం. మీరేం చేస్తున్నారు? అదానితో మీ వ్యవహారాలన్నీ సచ్చీలుగా ఉంటే హిండెన్బర్గ్ నివేదికలు వచ్చినాయి, మాధవి బుచ్ మీద, సెబీ చైర్మన్ మీద కూడా నివేదికలు వచ్చినాయి. అన్ని ఉన్నప్పుడు మీరు ఏజెన్సీ ఏమని మేము అడుగుతున్నాం ప్రధాన పక్షం మీద. మీకు నిజంగా అంత దమ్ముంటే మేము ఏదో లోపాయకార ఒప్పందాలు చేస్తున్నాం అని చెప్పేసి మీరు బీఆర్ఎస్ బీజేపీ లోకల్ అంటే నేను ఒకటే సవాల్ విసురుతున్నా. మీరు ఇక్కడ మీరు ఏ కమిటీ వేస్తారో వేసుకోండి, మా అగ్రిమెంట్లు అవన్నీ కూడా మేము పెడతాం కదా. సో మీరు ఏదో లోపాయకారి ఒప్పందం ఉంది కాబట్టి ఈ రోజు మేము ప్రధాన ప్రతిపక్షంగా అన్ని రాష్ట్రాలలో మేము ఈ ఛాలెంజ్ తీసుకొని మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేదో మీరు సచ్చీలత మీరు నిరూపించుకోండి. అట్లా ఇంకో విషయం కూడా అంటున్నాం. మణిపూర్కు ఇప్పుడు దాదాపు 37 దేశాలు పోయిన మోదీ గారు ఇప్పటి వరకు మణిపూర్కు మాత్రం పోలేదు. 3000 మంది చచ్చిపోయిన అక్కడ. ఇప్పటి వరకు మైతే కుకీ తెగలు కొట్టుకుంటున్నాయి. అంటే నీ యొక్క స్వార్థం కోసం మణిపూర్ను నువ్వు తగలబెడుతున్నావు తప్ప నువ్వు ఇప్పటి వరకు అక్కడికి కూడా ఎందుకు అందలేదు? సో మీ జోడి ఏంది? మీ మణిపూర్కి ఎందుకు పోతలు? ఈ స్టాండ్ మీద మీరేదో మాకు శ్వేతపత్రం అనియండి, లేదంటే జేపీసీ కలవ చేయండి. ఇది ఒకటే మా ప్రధాన పక్షంగా కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్. ఇది అదానికి సంబంధించినటువంటి టీషర్ట్లను రాహుల్ గాంధీ పార్లమెంటుకు వేసుకొని వెళ్తున్నారు. అదానికి సంబంధించినటువంటి టీషర్ట్లను అసెంబ్లీకి వేసుకొని వస్తే ఇక్కడ మమ్మల్ని అలో చేయట్లేదని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఇదైతే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు సత్యదూరమైనటువంటి ఆరోపణలు. ఎందుకంటే
గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా రాజకీయంగా వాళ్ళు వాడుకుందో మనం అందరం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. గత 9 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా తృణప్రాయంగా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రజాప్రభుత్వం కూడా వారికి రిటర్న్ చేయడం అనేది జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల ఆధారంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆదాయాన్ని అక్కడ రాజకీయాలకు వాడుకోకుండా అభివృద్ధి కోసం సాధిస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ యొక్క ఆదేశాల మేరకు ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సత్యదూరమైనటువంటి ఆరోపణలు అనేటువంటి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అంశాలు. ఈ మొత్తానికైతే మరి కాసేపట్లోనే ర్యాలీ మొదలుగానుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నారు. ఆయన అసెంబ్లీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ర్యాలీ మొదలుగానుంది. ముఖ్యంగా అదానికి సంబంధించినటువంటి విషయంలో జేపీసీ వేయాలని ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. దాన్ని పరిగణలోకి తీసుకొని జేపీసీ వేసేంత వరకు తమ నిరసన ఏదో ఒక రూపంలో కంటిన్యూ అవుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? మోడీ ఏదైతే భారత ప్రజలను మోసం చేసి అదానికి అంబానికి కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ సంపదను ప్రజల సంపదను కట్టబెడతా ఉన్నాడో ఆ సంపదను ప్రజలకు పంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా మణిపూర్లో 2 జాతుల మధ్య అల్లరి జరుగుతూ ఉంటే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇద్దరి మధ్య తగాద పెట్టుకుంటూ ఆ రాష్ట్రం తగలబడుతున్నా కూడా నేను ప్రపంచ శాంతి అని తిరుగుతున్న మోడీ ఈ దండవైఖరిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. ప్రజాస్వామ్య పాలన మనకు కావాలని మేము కోరుకుంటా ఉన్నాము. మోడీ పాలన అంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. మోడీ కార్పొరేట్ శక్తులకు గుజరాత్ కట్టే దోషపెడతా ఉన్న దేశ సంపదను దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. రానున్న కాలంలో ఇదే విధంగా మోడీ వ్యవహారాలు కొనసాగితే బీజేపీకి దేశంలో బుద్ధి చెప్తాను కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమని తెలియజేస్తున్నాము. అదానికి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఇటు రాహుల్ గాంధీ ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రాష్ట్రానికి వచ్చినా దాని విషయంలో ఎలాంటి పేచీ లేదు. కానీ వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖజానాని కానీ రాష్ట్ర ప్రభుత్వము అధికంగా వాళ్లకు వేరే విధంగా వాళ్ళకు ఏదన్నా ఫ్లెక్సిబుల్ ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాడు రాహుల్ గాంధీ తప్ప మేము రాహుల్ గాంధీ లైన్ కానీ లేదంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ క్లియర్గా ఉంది అని చెప్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ మాత్రం అదాని విషయంలో ఇటు రాహుల్ గాంధీది ఒక స్టాండ్ ఉంది, రేవంత్ రెడ్డిది ఒక స్టాండ్ ఉంది అని విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ రోజు జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం ద్వారా ఏఐసిసి ఒక పిలుపునిచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇటు అదాని విషయంలో అదాని భారతదేశంలో ఉన్నటువంటి సంపదను పూర్తిగా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఇటు మణిపూర్కు సంబంధించినటువంటి విషయంలో కూడా దేశం అంటే ఇటు మణిపూర్ తగిలపడిపోతున్న శాంతి ప్రవచనాలు వల్లిస్తున్నటువంటి మోదీ మణిపూర్ విషయంలో కనీసం స్పందించట్లేదు, మణిపూర్కి వెళ్ళట్లేదు. రాహుల్ గాంధీ మణిపూర్కు వెళ్తానన్నా రాహుల్ గాంధీని ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 2 అంశాలను టార్గెట్ చేస్తూ ఈరోజు ఏఐసిసి భారీగా నిరసనలకు ప్లాన్ చేసింది. దాంట్లో భాగంగానే మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్దకు వస్తాడు. ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి రాజ్భవన్కి చేరుకుంటాడు. అక్కడ కాసేపు ప్రొటెస్ట్ చేసి తమ డిమాండ్ని ఇటు ప్రజలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ